వెలుగు పేపర్కు మరి బుద్ధి జ్ఞానము సిగ్గు శరం ఏమన్నా ఉన్నదో లేదో జర గివి చూడు. 100 రోజుల ప్రజా పరిపాలనలో 600 అయింది, మార్పు మొదలైంది. 600 కాలే కానీ మా బతుకులు ఆగమైనాయి, మా బతుకులు తారుమారైనాయి, తెలంగాణ బోర్ల బొక్కల పడ్డది. ఇది అయింది నీ 150 రోజుల పాలనలో, నీ దిక్కుమాలిన పాలనలో. 600 అయిందాట, మార్పు మొదలైందాట. ఏం మార్పు మొదలైందిగా చూడిగా. 100 రోజుల ప్రజా పాలనలో 600 అయింది, మార్పు మొదలైంది. ఏం మార్పు మొదలైంది? కరెంటు పోయే మార్పు మొదలైంది, కన్నీరు మిగిలే మార్పు మొదలైంది, నీరు బంద్ చేసే మార్పు మొదలైంది, వ్యవసాయాలను ఎండబెట్టే మార్పు వచ్చింది, డ్రైవర్ అన్నలను ఆగం చేసే మార్పు మొదలైంది, నేతన్నలు ఆత్మహత్య చేసుకునే మార్పు మొదలైంది. ఇక ఇవన్నీ ఇచ్చినట్నే మరి ఎవరింటికి పోయినాయి ఇవన్నీ ఆయనే చెప్పాలి. ఇగో 500 గ్యాస్ ఇచ్చిందట, బీసీ కులగాన అయిపోయిందట, మూసి రివర్ ప్లాంట్ డెవలప్మెంట్ అయిపోయిందట, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది ఇచ్చినావు, మేము కాదంటలేం, అది ఇచ్చినావు. ఇంకా 28,942 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అయిపోయినాయట. ఒక్కొక్కరు జాబులు ఎక్కిందట, పెళ్లిళ్ళు చేసుకున్నారట, సంసారాలు చేస్తున్నారట, పిల్లలు కూడా కన్నారట. ఇది చెప్తాను. ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందరికి వచ్చేసిందట, కరెంటు పోతలేదట. బీసీ కార్పొరేషన్ మొత్తం బీసీలకే ఇచ్చిందట. ఇక 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసిందట. దాని ఎగ్జామ్ కూడా రేపో మాపో పెడతారట. ఇట్లా బద్మాష్ మాటలు, బద్మాషి రాతలు రాసుకొచ్చి ఇట్లా ప్రజలను నమ్మించే పని చేస్తాను. గివిల మొక్కలు ఎట్టున్నాయి చూడుర్రి, ఇక కొంచెం తెరబారే ఉన్నాయి, ఇక కొంచెం నయం, వీళ్ళ మొక్కలు అట్టే ఉన్నాయి. మరి గివిల మొక్కల లెక్క ఈ కార్గే మొక్కం లెక్క, సోనియా గాంధీ మొక్కం లెక్క, గీ రాహుల్ గాంధీ మొక్కం లెక్క, గీనే బట్టి విక్రమార్క మొక్కం లెక్క, గీ మన రేవంత్ రెడ్డి మొక్కం లెక్క వీళ్ళ మొక్కలు ఎందుకు లేవు? ఇక ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నావుగా రేవంత్ రెడ్డి. ఏకకాలంలోనే కదా ఈ 2 లక్షల రుణమాఫీ చేయబోయేది. చేయకపోవాలే, నీ చెమడలు వలుస్తారు ప్రజలు. ఇంత పెద్ద హెడ్డింగ్ వేస్తావు నీ గుమాస్తా పేపర్లా, ఇగో ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ అని ఇంత పెద్దగా వేసినావు కదా. ఈ రుణమాఫీ కాకపోవాలి, నీ గుమాస్తా చెమడలు వలుస్తారు ప్రజలు, నీ చెమడలు కూడా వలుస్తారు ప్రజలు. ఈ అబద్ధాల మంచిగా ఫోటోషాప్లో ఫోటో చేసిండు, ముఖాలు నునుపుగా దూగుల పట్టుకొచ్చిండు, కథం ఇలా పెట్టిండు. ఇవన్నీ ఇచ్చేసినా కానీ మీకే తినబుద్ధి కాక పారేస్తాను రా భయ్ అని చెప్తాను. తినబుద్ధి కాక పారేస్తాను మీరే అని చెప్తాను. ఇక ఏం చేయాలి?